ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో ఏడాది పాలనపైన పలు సంస్థలు సర్వేలు అయితే నిర్వహించాయి. ఇందులో భాగంగా నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా సర్వే నిర్వహించింది. నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపింది. బీఆర్ఎస్ 43.1% ఓట్లు, కాంగ్రెస్కు 24.99%, బీజేపీకి 22.88%, ఇతరులకు 9% వస్తాయని తెలిపింది. పార్టీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తే 10 నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ సంస్థ సర్వే అయితే చెబుతుంది. బాన్పాడలో బీఆర్ఎస్ 39.78%, కాంగ్రెస్కు 21.4%, బీజేపీకి 30.88% ఓట్లు వస్తాయని నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సంస్థ వెల్లడించింది. జగిత్యాలలో అయితే బీఆర్ఎస్ 39.15%, కాంగ్రెస్కు 18.46%, బీజేపీకి 32.44% ఓట్లు వస్తాయని చెప్పింది. మరో నియోజకవర్గానికి రాజేంద్ర నగర్ కాంగ్రెస్కు 22.10%, బీఆర్ఎస్కు 41.97%, బీజేపీకి 28.05% ఓట్లు వస్తాయని, షేర్లింగలపల్లిలో బీఆర్ఎస్కు 45.45%, కాంగ్రెస్కు 23.74%, బీజేపీకి 20.98% ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక చివరిలో బీఆర్ఎస్కు 46.23%, కాంగ్రెస్కు 23.24%, బీజేపీకి 24.98% ఓట్లు వస్తున్నాయని, ఇక పార్టీ ఫిరాయించిన నేతల్లో మొదటి వరుసలో ఉన్న నాగేందర్కు ఇక్కడ గడ్డు పరిస్థితులు ఏర్పడతాయని, ఖైరతాబాద్ బీఆర్ఎస్కు 44.23%, బీజేపీకి 23.30%, కాంగ్రెస్కు 22.6% ఓట్లు వస్తాయని, అదేవిధంగా గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గడ్డి పరిస్థితులు అయితే ఉన్నాయని, గద్వాల్లో బీఆర్ఎస్కు 44.65%, కాంగ్రెస్కు 22.62%, బీజేపీకి 22.8% ఓట్లు వస్తాయని, భద్రాచలంలో బీఆర్ఎస్ 41%, కాంగ్రెస్కి 29%, అదేవిధంగా బీజేపీకి 15% ఓట్లు వస్తాయని నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సంస్థ తెలిపింది. పటాన్చేరులో బీఆర్ఎస్కు 41%, కాంగ్రెస్కు 21%, బీజేపీకి 22% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ఇక కూతుర్ని ఎంపీగా చేసేందుకు పార్టీ మారిన మరో సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా ఉప ఎన్నికలు వస్తే చిక్కులే వచ్చేలా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్కు 45.61%, కాంగ్రెస్కి 28%, బీజేపీకి 17% ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఓవరాల్గా బీఆర్ఎస్ ముందు వరుసలో ఉన్నా కానీ అనూహ్య బీజేపీ పలు చోట్ల 2 స్థానాలకు రావడం విశేషం.